ఈ కాలం అబ్బాయిలు ఒక అమ్మాయి అతని వైపు పొరపాటున చూస్తే చాలు ఎప్పుడు వెంటబడదామా ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తుంటారు అని మా అమ్మ నాతో చెప్పింది. నేను కూడా ఇంచుమించు అందరు అబ్బాయిలు అలాగే ఉంటారనుకున్నా. కానీ నా ఆలోచన తప్పయింది. ఆలోపే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. అసలు అతనిలాంటి అబ్బాయిలు కూడా ఉంటారని అతన్ని కలిసాకే అర్థమైంది. నేను అందరిలాంటి అమ్మాయినే, ఊరమ్మాయిని. మరీ అంత ప్రత్యేకమైన అమ్మాయినేం కాదు. మరి నా రాఘవ ఎవరో చూస్తారా? చిన్న తిన్న తర్వాత టైం స్కూల్కి వెళ్ళు. సరే అన్న, నువ్వు వెళ్ళు. ఏందన్నా ఈరోజు ఇంత లేట్ అయింది? ఈ రోజు కొంచెం పని ఎక్కువైందిరా, తీరిపోయింది అసలు. సరే కానీ ఏం చేస్తున్నారా? కొంచెం రాసుకునే ఉందానా, ఏదో ఒకటి అయితే అయిపోతుంది. ఏమన్నా విన్నావా? నువ్వు వచ్చేంత వరకు నేడే తింటానా. అరే మర్చిపోయినారా, ఉండు. ఓపెన్ చేయన జల్లి, ఆకలి చంపేస్తుంది. ఎరా బాగుందా? బాగుంది. ఎరా చిన్న, బళ్ళు బాగా చదువుతున్నావా లేక మీ దోస్తులతో తిరుగుతున్నావా? మంచిగానే చదువుతున్నానా. నీకు ఒకటి తెలుసా, మా స్కూల్లో మా సారు అందరికంటే ఎక్కువ నన్నే మెచ్చుకుంటాడు. అవునా, నమ్మచ్చా? నిజమనా? కాలేజీలో రేపు మా స్కూల్కి వచ్చాడు. సరే పడుకో.
చైన్ పడ్డట్టుంది. అరే రాఘవ, సమయానికి వచ్చావు, ఇటు రారా. ఏమైందిరా శేషం? ఏమోరా, చైన్ పడ్డట్టుంది, పెట్టనీకి వస్తలేదు. అయ్యో సారీ అండి, పొరపాటున తగిలింది. పర్లేదండి, నాకు ఎన్ని మామూలే. ఏమనుకోకండి, అసలు చూసుకోలేదు. చూసుకోవాలి కదా అండి. రేయ్, నేను మాట్లాడతాను వెళ్ళి. మీకేం కాలేదు కదా? అయ్యో రక్తం. తగిలిన చిన్న దెబ్బే, మీరంతా కంగారు పడకండి. గాయం పనిచేస్తుంటే తాకింది. ఉంటానండి. చిన్న వెళ్తున్నా నేను. సరే అన్న. యామురాతిరి జాబిలమ్మ జోలపాడనాయిలా. ఏందన్నా ఈరోజు వింతగా ఉన్నావు? ఇంతగానా? అట్లేం లేదురా. అద్దం ముంగుల నీకు నువ్వే చూసుకొని మురిసిపోతున్నావు. ఏందన్నా, ఏంది సంగతి? ఏం లేదురా. తిందామా? నేను తిన్నా, నువ్వు వెళ్ళి తిను. తినేసావా? ఎప్పుడు రా? నువ్వు రాకముందుకే తిన్నా, నువ్వు వెళ్ళి తిను. నేను తర్వాత తింటా కానీ ఇట్రా. రే చిన్న, నీకు ఎప్పుడు అనిపించలేదా మనకంటూ ఎవరైనా తోడుంటే బాగుంటుందని? అమ్మా నాన్న పోయిన మొదట్లో కొంచెం బాధగానే ఉండేదన్నా, కానీ ఏమున్నా చూసుకోనికే నువ్వు ఉన్నావుగా. వాళ్ళు లేని లోటు నీ వల్ల తీరిందన్నా, నువ్వు ఉంటే చాలు. సరేరా, రేపు స్కూల్ ఉంది కదా, నువ్వు వెళ్ళి పడుకోపో.
రే శేషం, నువ్వేంట్రా ఈ టైంలో? ఏంట్రా అసలు కంటికి కనబడతలేవు. పనికి ఎప్పుడు పోతున్నావు, ఎప్పుడు వస్తున్నావు? చాలా బిజీ అయిపోయినావు. నీకు తెలిసిందే కదా, పొద్దునంటే వెళ్తున్నాను, మళ్ళీ సాయంత్రం. అసలు తీరికనేనట్టుందిగా నన్ను కలవనీకి. అలాంటిది ఏం లేదురా, నాకు మాత్రం ఉండదు కలవాలని. కానీ కానీ కుదరదు. ఎలా కుదురుతుంది? మనసులో ఇంకో కొత్త వాళ్ళు వచ్చాక. రే శేషం, ఏ ఊరికే అన్నలేరా? అవునరా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రోజు? తెలిసిందే కదా, నాన్న మళ్ళీ పొలం పెట్టాడు. ఆయన వయసు అయిపోయింది, చేతనవ్వట్లేదు. ఆయనతో పాటు నేను కూడా పొలం పనులు చూసుకున్నాను. ఏదో ఒకటి చేయాలి కదరా, తప్పదు. అవునరా, ఇంకా నువ్వు అమిదిలో మైకంలో ఉన్నావా? అదేంటో అలా అడిగావు? నువ్వు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయిని కలుస్తాను. నా మనసు నుంచి ఎప్పుడో చెడిపేశారు అమ్మాయిని. అమ్మాయిని ఎప్పుడు మర్చిపోయారా? రే, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారా. నీ నోటి మాట మోసం చేయొచ్చాము కానీ నీ కళ్ళు ఎప్పటికి మోసం చేయలేవురా. నువ్వు ఆ రోజు ఏదో అమ్మాయి మైకంలో పడి ఏడ చెడిపోతావని అలా చెప్పినారా? నిజం చెప్పు, ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదా? ఏమోరా, అమ్మాయి మీద ఉన్నది ఇష్టమో లేక ప్రేమో తెలియక అయోమయంలో ఉన్నా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మిగిలిన గుర్తొచ్చినప్పుడల్లా నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. సరే కానీ ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో తమ్ముడు ఒక్కడే ఉండు, వెళ్దాం పదా. బాగున్నారా అండి? బాగున్నా అండి. మీ చేతికున్న గాయం ఏమైనా తగ్గిందా? ఇప్పుడు బాగానే ఉందండి, మరీ అంత నొప్పి ఏం లేదు. ఏమైనా తిన్నారా? తిన్నా అండి. మీరెందుకు ఇంత మొహమాట పడుతున్నారో కొంచెం ధైర్యంగా మాట్లాడండి. నాకు వేరే పని ఉందండి, నేను మళ్ళీ కలుస్తా. విశేషం, మన గుడిలో కలిసిన అమ్మాయి మళ్ళీ కలిసిందా? మాట్లాడింది. అసలు ఎవరు అమ్మాయి? నేను ఎప్పుడు చూడలేదే మన ఊర్లో. అసలు ఆమె ఉంటేనే కదా నువ్వు చూడనికి. వేరే ఊర్లో చదువుకుంటుంది, అప్పుడప్పుడు చదువులోకి వచ్చిపోతుంది. ఆమె గురించి నీకెందుకు రో? అది కాదురా, ఈ ఊర్లో నాతో ఎవరు సరిగా మాట్లాడరు, వాళ్ళ అవసరాలు తప్పించి ఎవరు మాట్లాడరు. అలాంటిది ఆ అమ్మాయి నాతో గౌరవంగా మాట్లాడింది, అదే ఆలోచిస్తున్నాను. అసలు నువ్వు చెప్పేది ఏంటంటే నిజంగానే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు అర్థమైంది. అదే కాదురా అని చెప్పి. రే ఆగు, వాళ్ళు వేరు మనం వేరు. ఏదో 4 మాటలు మంచిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని అంత ఈజీగా నమ్మలేము. రే, నీకు అమ్మాయి మీద ఇష్టం ఉంటే దాన్ని ఇష్టంగానే ఉండదు, దాన్ని ప్రేమగా మార్చకు. ఆ అమ్మాయి మంచిదై ఉండొచ్చు, నీకు కూడా అమ్మాయి నచ్చి ఉండొచ్చు, ఆమెకు కూడా నువ్వు నచ్చి ఉండొచ్చు. కానీ నీకంటూ మీ తమ్ముడు ఉండు, వాడి జీవితం ముఖ్యం. మీ అమ్మ నాన్న చనిపోతూ నీకు ఒక బాధ్యతను ఇచ్చారా? మీ తమ్ముని పోషించడానికి నీకు సమయం లేదు, అలాంటిది అమ్మాయిని ఎలా పోషిస్తావు? నేనేదో భయపడాలని చెప్తలేను రా, ఆలోచించుకో.
రేచిన నీకు ఆ జాబిలమ్మని చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? ఏముందన్నా, రాత్రులు మనకు వెళ్తురిస్తుంది. అదే వచ్చిన దానికంటే ఒక ప్రత్యేకత ఉందిరా. ఏమో అన్న, నాకు మాత్రం అదొక్కటే తెలుసు. చిన్నప్పుడు అమ్మ మనకు గోరు ముద్దలు తినిపిస్తూ ఆ జాబిలమ్మని చూపించేది. ఎందుకంటే ఆ జాబిలమ్మని చూస్తే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తింటాం కదా. మనం ఇక్కడ జాబిలమ్మ అక్కడ అందుకోగలం అనిపిస్తుంది, కానీ అందుకోలేం. అదిరా దాని ప్రత్యేకత. నా జీవితంలో కొందరు వ్యక్తులు ఇంతే. నువ్వేమేమో చెప్తున్నావు అన్న, నాకేం అర్థమైతే లేపు. రేచిన నేను వెళ్తున్నా. మళ్ళీ ఈరోజు లేదన్నా, ఈరోజు హాలిడే. ఇంట్లో ఉండు, బయట తిరగకు. ఏడేడు ఈ టైంలో బయటకు వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళి ఉంటాడు. విశేషం తమ్ముడు కనిపిస్తలేరా? ఇక్కడికి వెళ్ళి ఉంటాడు, వెతుకుదాం పారా. రేచిన వీడేం చేస్తున్నావురా? ఏమైనా మంచినా ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైందంటే, ఆ రోజు నైట్ నువ్వు పెట్టు పని చేసి చూస్తుంటే నేను చూసినానా. నువ్వు పనికి వెళ్ళాక ఆ పెట్టెలో ఏముందని ఓపెన్ చేసి చూసిన. పెట్టెలో ఉన్న వాచ్ని చూస్తుంటే కింద పడి పగిలిపోయింది. అది పగిలిపోయిందని నీకు తెలిసి బాధపడతావని నువ్వు చూడకముందుకే దాన్ని రిపేర్ చేపిద్దామని మా ఫ్రెండ్ గారి సైకిల్ తీసుకొని పేపర్లు వేసిన. పేపర్ పేపర్ మొత్తం 200 ఉన్నాయి. ఈ పైసలతో వాచ్ కూడా రిపేర్ చేయించు. ఆ వస్తువు విలువైందేమో కానీ మరీ నీ అంత కాదురా. ఆ వాచ్ మిదినదిరా. అసలు మిథున వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా?
ఆ వాచ్ మిథున జ్ఞాపకంగా ఉంచుకున్నారా? ఆమెను చివరిగా చూసింది అప్పుడే. నీ విలువైన వస్తువు కోసం నీ తమ్ముడు ఇంత చేసిండ్రా. ఇలాంటి తమ్ముడు ఉండడం నీ అదృష్టం. పారచన, ఇంటికి వెళ్దాం. దయచేసం నన్ను ఇంటికి తీసుకెళ్ళరా, నేను వస్తాను. మా అన్నకు ఆమె కలవక ఎన్ని రోజులు అవుతుంది? ఏమోరా, వాళ్ళు కలవక 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది. ఒక అమ్మాయి మనసులో ఏముందో కేవలం అది ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుందంటారు. ఇంత రాత్రి వేళ ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చిందంటే తను ఏదైనా ఆపదలోనైనా ఉండాలి, లేదా తను బలంగా కోరుకుంది నెరవేరిందై ఉండాలి. రాఘవ గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నానో నాకు అసలు అర్థమే అవుతలేదే. ఏంటే, అతన్ని ఇష్టపడుతున్నావా? ఏమోనే, ఏం అర్థమవుతలేదు. చూడు మిథున, నేనేదో అతన్ని నీ ముందు పొగడాలని చెప్పట్లేదు. రాఘవ అందరిలాంటి అబ్బాయి కాదు, చాలా అంటే చాలా మంచోడు. అతని లాంటి వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశానే. నా మనసులో ఉన్నమాట రాఘవతో చెప్పేలోపే అతను నాకు కనపడకుండా పోయాడు. ఇంతకాలం రాఘవ కనపడపోయేసరికి ఒంటరితనంతో నేను గడిపిన రోజులు ఎన్నో. కానీ ఈ రోజుతో నేను కోరుకున్నది నెరవేరింది. ఇక ఆలస్యం చేయను. నా మనసులో ఉన్నమాట రాఘవతో చెప్పేస్తాను.